Smoking and drinking is injurious to health. హాయ్ రా. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నవాడు ఈ కథలో ఫస్ట్ క్యారెక్టర్ పేరు కిరణ్. వీడిని చూసిన ప్రతి అమ్మాయి వీడిని లవ్ చేసిన అనుకొని వీడే వాళ్ళని లవ్ చేయడం మొదలు పెడతాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నాడో వాడికే తెలియకుండా నడుస్తున్నాడు. చూడండి, వాడే ఈ కథలో సెకండ్ క్యారెక్టర్ పేరు రాజా. వీడు చూడడానికి సాఫ్ట్గా ఉన్నాడు కాదు, కానీ ప్రతి చిన్న విషయానికి షార్ప్గా రియాక్ట్ అయ్యే హర్రర్ క్యారెక్టర్ వీడిది. రామ్ చరణ్ షర్ట్ వేసుకొని బైక్ మీద వస్తూ హీరోలా ఫీల్ అవుతున్నాడు. చూడండి, వీడే ఈ కథలో థర్డ్ క్యారెక్టర్ పేరు సురేష్. వీడు అన్నిటికీ భయపడతాడు. భయపడినంత మాత్రాన తప్పు చేయకుండా ఉండడు. వీడే ఈ కథలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్యారెక్టర్ పేరు సీన్. వీటి లేని చెడు అలవాటు అంటూ లేదు. మందు కొడితే లివర్ చెడిపోతుంది అనేది ఎంత నిజమో, వీటితో ఉంటే మనం చెడిపోవడం కూడా అంతే నిజం. ఇప్పుడు మనం చూసిన ఈ నలుగురి మధ్య ఫ్రెండ్షిప్పే మన ఈ ఫ్రెండ్షిప్ సినిమా. రోజంతా బిజీగా ఉండే వీళ్ళు అప్పుడప్పుడు ఈ టైంకి ఇలా కలుసుకుంటారు. మందులో ఉండే కిక్కే పేరు మామ. మంది ఎవరు తెచ్చింది మామ? కిరణ్ తెచ్చింది మామ. ఫారెన్ సరుకు మామ. అరే కిరణ్, ఈరోజు నీ బర్త్డే కాదు కదరా, పాట ఎందుకు ఇస్తున్నావు? అడ్వాన్స్ ఏమోరా. అరే ఆ రోజు ఆయన బర్త్డేనే కాదురా, ఫ్రెండ్షిప్ డే కూడా ఉంది, మర్చిపోయారా? శాంపుల్ ఏమో ఎల్లుండి అసలేంది పార్టీ. చెప్పు, ఏంటి షాపింగ్కా? నేను ఇప్పుడు రాలేను, ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నాను. ఫ్రెండ్తో క్రెడిట్ కార్డు పంపిస్తాలే. ఎవరు మామ ఫోన్ చేసింది? అదేరా పడంచెరు పెంకి. ఇప్పుడు అయితే లవర్స్ రా. పటాన్చెరు పెంకియా? అది మా ఫ్రెండ్ మనమే లవర్ కదరా. లేదు మామ, నువ్వు ఓన్లీ షోలు అనుకుంటున్నావేమో.
ఇగో ఫోటో పేజ్ చూసావా? రే ఇది అదేరా. సరిపోతుంది. సరిపోతుంది. అరే ఇది ఎంతో మందిని గోకాలు గైడ్ కాలు గీకి సర్వర్ నాకు చేసింది మామ. అరే రాజవాడు చెప్పింది నిజమేరా మామ. ఏ ఆమె గురించి తెలుసుకోకుండా చెవిగా మళ్ళీ రా. పదిహేడు రోజుల అమ్మాయి కోసం 15 సంవత్సరాల ఫ్రెండ్షిప్ తప్పడుతున్నారా నువ్వు? మరి తన లవ్వర్ రా. ఆయన అది లవరేంద్రా హౌలే. అయినా నీ కామెడీ ఫేస్ కమ్మాలేంట్రా ఏమంటారా? వాడు ఎప్పుడు ఇలా కొడుతూ ఉంటే పడుతూ ఉండాలరా. చేయాలరా ఏదో ఒకటి చేయాలి. చంపేద్దాం వాడిని. వాడు మన ఫ్రెండ్ రా, వాడిని మనం చెప్పడం ఏంట్రా? నీకేం తెలియదు నువ్వు కూడా. ఎల్లుండి వాడికి తెలిసినంత వరకు వాడు బర్త్డే, కానీ వాడికి తెలియంది మనకు తెలిసింది వాడి డెత్డే. చంపేద్దాం రవిని. ఛే అనవసరంగా ఒక అమ్మాయి వల్ల నా ఫ్రెండ్స్తో కూడా పడ్డాను. ఈ నైట్కి ఎలా అయినా సరే వాడు మిస్ అవ్వకూడదు. రేపు ఫ్రెండ్షిప్ డే, వాళ్ళు లేకుండా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? కాల్ చేసి సారీ చెప్పాలా? వద్దులే, రేపు మార్నింగ్ కాల్ చేసి సారీ చెప్తా. వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది. అరే మనం అనవసరంగా తాగి మనం అడ్ చేసాం రా. అరే ఎలాగైనా వాడి బర్త్డే సెలబ్రేట్ చేసి వాడికి సారి చెప్పాలి. అరే మీరు కేక్ తీసుకురండి, నేను ఎలా సెలబ్రేట్ చేయాలో ప్లాన్ చేస్తా. ఓకేనా? ఈ నైట్కి ఎలా అయినా సరే వాడు మిస్ అవ్వకూడదు. నీ స్నేహితుడు చెడ్డవాడడం లేక నేను మోసం చేశాడను వాడిని ఆపదలో వదలకు. నీ స్నేహితుడు చెడ్డవాడే కావచ్చు, కానీ స్నేహం అనేది చాలా గొప్పది. సరే అంటే వీడికొచ్చి బండి ఆపుదామా? ఒకసారి వెళ్ళిపో, నేను మధ్యలో బండి ఆపుతున్నా. రైట్ సైడ్కి వెళ్ళిపో. సైడ్కి చాలా స్లో. అరే నువ్వు పడగలరు చాలా స్లోగా వెళ్ళు. ఎంత స్లోగా వెళ్తే అంత మంచిగా వస్తుంది. ఏం కాలేదు, తర్వాత పో. నీకు ఫోన్ చూసుకో. ఎందుకు రైట్ చాలే. కన్విన్స్ అవ్వ. స్టార్ట్ అన్నారా? నేను యాక్షన్.
అరే సీన్గా యాక్షన్ ఏ ఆమె కూడా తెలియకుండా చేయమల్లా కనరా యాక్షన్ ఏ ఆమె కూడా తెలియకుండా రాజా రెడ్డు యాక్షన్ అవురా బుక్కలేనిరా రికార్డ్ యాక్షన్ అరే 15 రోజులు అమ్మాయి కోసం 10 అన్ని చూడాలరా నువ్వు